సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్యా. అభిషేక్ నాన్న గారు హ్యాట్స్ ఆఫ్. నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలా. నాగబంధం సినిమా చూసా, నాగు పాములు పగబట్టాయి, నాగు పాములు కాటేస్తాయి, జాగ్రత్త. రాఖీ పౌర్ణమికి వస్తుంది రక్షాబంధన్, ఇప్పుడే చూశాను నాగబంధన్. ఈ కాంతార వచ్చినప్పటి నుంచి ఈ జోనర్ లైక్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. బంధం నుంచి బయటపడ్డాం. ఆడియన్స్ 4 గంటలు బంధంలో పెడితే ఎలా ఉంటుంది అలా ఉందన్న. కన్నప్పని అలాంటి మూవీస్ కంపేర్ చేసుకోండి, కానీ దీన్ని హనుమాన్ తోటి మిరాయ్ తోటి కంపేర్ చేసి దాని బరువు తీయకండి. ప్రొడ్యూసర్ గానీ ఫెయిల్ అయ్యాడు, ఇంకా డైరెక్టర్గా ఏం చేస్తాడు అతను వచ్చి. 100 కోట్ల పైబడి బడ్జెట్తో అభిషేక్ మహా నిర్మాణంలో యువ హీరో విరాట్ కర్ణ నటించిన సినిమా నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్. ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్సే కాకుండా కంటెంట్ ఉన్న ప్రతి సినిమాను ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించారనేది ప్రేక్షకుల మాటల్లోనే మనం తెలుసుకుందాం. అన్న నాగబంధం సినిమా ఇప్పుడే వచ్చిన సినిమా మాత్రం సూపర్ భయ్యా. హర హర మహాదేవ శంభో శంకర్ అన్న. చాలా రోజుల తర్వాత అన్న మన సనాతన ధర్మం ఏంటో అని చూపించారు భయ్య. అభిషేక్ నామ గారు ఆ విజువల్ వండర్ తీసుకోమని భయ్య. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత విరాట్ కర్ణ గారు భయ్యా. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత మన మెగాస్టార్, తర్వాత శివునికి టప్పారంటే విరాట్ కర్ణ. సినిమా మాత్రం సూపర్. అరే ఎవడన్నా చొక్కా చెప్పరా బ్రో, సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. అరే భయ్యా సినిమాని చూడండి, స్టోరీని అర్థం చేసుకోండి, కావాలని నెగిటివ్ రివ్యూ ఇయ్యగలరా భయ్. చాలా చాలా బాగుందన్న. మన ధర్మం, మన సనాతన ధర్మం గురించి చెప్పారు. హర హర మహాదేవ శంభో శంకర. అరే ఇలాంటి సినిమా చూడండి రా. రొమాన్స్ ఎలక్ట్రికల్ సినిమాని చెత్తనా కొడుకులు సినిమా కూడా చూడలేదు. వేరే సినిమా వచ్చి నెగిటివ్ రివ్యూ చెప్తారు. సినిమాని కాపాడండి భయ్. ఏమంది భయ్యా విజువల్ వండర్ తీసుకోమని భయ్యా. నాకైతే మైండ్ పోయిందిరా. నా లైఫ్ లో భయ్యా ఇలాంటి సినిమా ఎక్కడ తీయలేదు. ఆ వండర్ ఆ విఎఫ్ఎక్స్ ఏంటి భయ్యా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది భయ్యా. మెయిన్ గా ఆ విరాట్ కర్ణ గారు సార్, మీరు నాగబంధం సినిమాలో మీరు ప్రాణం పెట్టి చేశారు సార్. రియల్ గా శివుడా విరాట్ కర్ణ అనిపించింది భయ్యా. సినిమా మాత్రం సూపర్ ఉంది. కావాలని నెగిటివ్ చెప్తాను, ఒకటే చెప్తా, సినిమా చూడండి, అర్థం చేసుకోండి. కానీ ఏది పడితే అరే చిల్లర నా కొడుకు సినిమా అర్థం కాదు. దేశభక్తి ఉంటారా? ఒక్కసారి మన గుడిలో మీద ఎంత దాడులు చేస్తారు వాటి గురించి చూపించారు భయ్యా. ఎంత మంచిగా చూపించారు భయ్యా. చాలా చాలా బాగుంది. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్ భయ్యా. అసలు ఆ బండ విఎఫ్ఎక్స్ ఆ బండకి వెళ్ళిపోతాం భయ్యా. నాగబంధం సినిమా చూడాలా, స్టోరీని అర్థం చేసుకోంరా. ఏం అర్థం కాకుండా ఎరుపుకొని వస్తారు, ఎడ్డి నా కొడుకులు వస్తారు, చిల్లర నా కొడుకు వచ్చి చిల్లర అలా హర హర మహాదేవ శంభో శంకర జై శివయ్య. సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్యా. అభిషేక్ నాన్న గారు హ్యాట్స్ ఆఫ్. అరే 100 కోట్లు కాదు భయ్యా, 300 కాదు, 3000 పెట్టే తక్కువనే. ఇలాంటి సినిమా చూడండి రా. దేశభక్తి తెలుసుకోండి. నా కొడుకులారా రొమాంటిక్ సినిమాలకు చిల్లర సినిమాలకు అలవాటు నా కొడుకులకు సినిమా అర్థం కాదు. పక్కా భయ్యా చెప్తున్నా, బ్లాక్ బస్టర్ భయ్యా. మన శివుడు, మన దేవుడు, మన సనాతన ధర్మం. హర హర మహాదేవ శంభో శంకర. సినిమా మాత్రం బాగుంది నాన్న. నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలా. నాగబంధం సినిమా చూసా, నాగు పాములు పగబట్టాయి, నాగు పాములు కాటేస్తాయి, జాగ్రత్త. సామే పెళ్లి కావాలి, సామే తీర్చండి. థియేటర్ లోనే నాగబంధం సినిమా థియేటర్ లో నాకు పెళ్లి అవ్వాలి. ఎవరైనా ఒక మంచి అమ్మాయి ఉంటే నన్ను తెలిసి పెళ్లి చేసుకోండి. फिल्म बहुत अच्छी है, देखने लायक है फिल्म. सभी हीरो का भी एक्शन अच्छे है, हर एक कैरेक्टर वाले लोग को अच्छे है, कोई भी काट नहीं सकते. फिल्म बहुत ज़बरदस्त है, फैमिली के साथ आकर देखिए. नागबंधन जी बहुत ज़बरदस्त फिल्म है. क्या पसंद है तुम्हारा? पसंद क्या बोला? सभी तो पसंद है, टोटल अच्छे हैं कैरेक्टर. నాగబంధన్ సినిమా ఇప్పుడే చూశానన్న. రాఖీ పౌర్ణమికి వస్తుంది రక్షాబంధన్, ఇప్పుడే చూశాను నాగబంధన్. మూవీ అయితే చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఊహించుకున్నంత లేదు, అండ్ గ్రాఫిక్స్ కూడా అంత అనిపించలేదు, అండ్ మూవీకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మిస్ అయింది. ఈ స్టోరీ మొత్తం ఏంటంటే బ్రహ్మకమలం గురించి ఉంది. మీరు సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు పద్మనాభ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో అప్పుడు డోర్ తీసినప్పుడు మొత్తం బంగారం బయటకు వెళ్ళింది కదా. ఏదో 4వ డోర్ తీయాలి, తీస్తే మొత్తం పాములు అన్నీ బయటకు వెళ్తాయని చెప్పేసి అన్నారు కదా. ఆ టైపు ప్లాన్ చేశారు. సినిమా మొత్తం అయితే బ్రహ్మకమలం గురించే ఉంది. స్టోరీ అండ్ సాంగ్స్ అయితే అంత లేదు, అండ్ విలన్స్ అవన్నీ చాలా బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, అండ్ మ్యూజిక్ బాగుంది. నిజంగా చెప్పాలంటే నాకు లవర్ లేదు, నాకు ఈ సినిమా అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్ దానికి డైలాగ్ అండి మీకు అర్థం కాలేదు, పంచు అది పట్టించుకోవాలి. ఓకే, ఈ సినిమా అయితే మీరు అనుకున్నంత లేదు, కానీ చూడొచ్చు మూవీ అయితే. కానీ అందులో గ్రాఫిక్స్, మ్యూజిక్ అండ్ లొకేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, నీట్గా ఉందని. కానీ స్క్రీన్ ప్లే కొంచెం అర్థం కాలేదు, ఫస్ట్ సెకండ్ హాఫ్ అర్థం కాలేదు మూవీ. పబ్లిక్ అయితే మీరు అనుకున్నంత మూవీ అయితే కాదు,
మీరు వచ్చి చూడొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు మూవీ అయితే. సినిమా డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెం అర్థం కాకుండా ఉంది. కొంచెం స్టోరీ అంతే, కొంచెం స్టోరీ కన్ఫ్యూజ్గా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ సెకండ్ మొత్తం సినిమా మొత్తం చూడాలి, చూస్తే కొంచెం క్లియర్గా చూడాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది. CG వర్క్ ఎక్కువ ఉంది కొంచెం, అంటే ఆ స్టోరీకి కొంచెం సీక్వెన్స్ తగ్గింది. హీరో ఎంట్రీ ఉంటుంది, అండ్ మామూలుగా చంపుతారు కదా పేరెంట్స్, వాళ్ళని చంపినాక ఎంట్రీ అవుతాడు. ఫైట్స్ చంపక ముందు ఫైట్ ఉండదు, వాళ్ళని చంపేసినాక హీరో ఎంట్రీ అప్పుడు ఫైట్ చేస్తాడు. ఏదో మీరు అనుకున్నంత అయితే నాకు నచ్చలేదు, నాకైతే అంత అనిపించలేదు మూవీ అయితే. మరి మీకు చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో అయితే మీకు తెలియదు. మీకు అడగాలి సార్, బడా స్టార్స్ ని పెట్టుకోకుండా ఓన్లీ ప్రొడక్షన్ కి కంటెంట్ ని నమ్మి తీసామన్నారు. ఆల్మోస్ట్ 100 crores పైన ఇలా బడా స్టార్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. జగపతి బాబు ఉన్నాడు, చాలా మంది ప్యాడింగ్ ఉన్నారు, అందరు ప్యాడింగ్ ఉన్నారు, కానీ అండ్ స్టోరీ కొంచెం డిఫరెన్స్ ఉంది. బంధం నుంచి బయటపడ్డాం. ఆడియన్స్ 4 గంటలు బంధంలో పెడితే ఎలా ఉంటుంది అలా ఉందన్న. మెయిన్గా ఏంటంటే ఈ సినిమా మార్నింగ్ చూసిన అందరికీ స్పెషల్ గోడలు పెంచడం వాళ్ళనుకోవచ్చు, ఎందుకంటే ఆ లెవెల్లో ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఇనిషియల్ పోర్షన్ చాలా బాగున్నా సరే, అక్కడ నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లో ఎప్పుడెప్పుడు అయిపోతుందని వెయిట్ చేసాం. ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉందన్న. అసలు ఫస్ట్ హాఫ్ గంట చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. బట్ ఏదైతే మనకి ప్రీ ఇంటర్వల్ దగ్గర నుంచి ఒక యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయిద్దో అస్సలు చూడలేదు. జనకు అంటారు కదా డిగ్రీ చదివితే అర్థమైందని చెప్పి, నేను బీటెక్ చదివానికి నాకు బుర్రపోయింది. అసలు సెకండ్ హాఫ్ అసలు ఏం లేదన్న, అసలు మొత్తం లాగాడు తప్ప అసలు ఏం లేదు, అస్సలు ఏం లేదు. ఏదో నేను డబ్బులు అనుకున్నా, నేను ట్రైలర్ చూసి టీజర్ చూసి చాలా బాగుంది. తెలుగు సినిమా డైనమిక్స్ చేంజ్ చేస్తుందేమో, ఆ క్యాలిక్యులేషన్ చేంజ్ చేస్తుందేమో, స్టార్ హీరో అవసరం లేదు, ఒక మంచి బడ్జెట్ తీసుకుంటే సరిపోద్ది అనుకున్నాం. కానీ 100 కోట్లు కాదు అన్న, అసలు ఎందుకో మేము బడ్జెట్ పెట్టామని చూపించుకోవాలి తప్ప ఎక్కడ అసలు అవసరం లేదు, ఏమీ లేదు. మొత్తం సెకండ్ హాఫ్ అసలు మొత్తం టార్చర్ స్పెల్లింగ్ రాశాడు ఆడియన్స్ అయితే. అసలు లేదన్న, అసలు కూర్చోలేం, ఏదో బంధనంలో బంధించేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దీనికంటే జైల్లో ఉండడం 1 ఎక్కువ. యా, వాళ్ళు పెట్టిన బడ్జెట్ నీట్గా చూపించారు. సో ఐ మీన్ ఎక్కడ కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇట్స్ టూ గుడ్. BGM ఈస్ గుడ్. ఓన్లీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ పార్ట్ ఈస్ గుడ్. 3.5. యా, థ్యాంక్ యూ. నాగబాబు అయితే కాటేసిందన్న. 2 వర్స్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. ట్రైలర్లో మీకు ఏమైతే హై పాయింట్స్ అనిపించాయో అంతే మూవీ. అసలు క్యారెక్టర్స్ ఎందుకుంటే తెలియదు, వాళ్ళని ఎందుకు చంపేస్తారో తెలియదు, ఎవరు ఎందుకు వస్తారో తెలియదు, ఎవరు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. అన్నా అక్కర్లేదన్నా, నాకైతే అసలు అన్నా వేస్ట్ అన్నా. ఇంకా ట్రైలర్ చూసుకొని కళ్ళు మూసుకోవడం బెస్ట్. అంతకు మించి అసలు ఇలాంటి కంటెంట్ పెట్టుకుని వాళ్ళు అసలు ఏ ధైర్యంతో, అభిషేక్ నామ గారికి ఒక దండం. అసలు ఆయన డైరెక్ట్ చేస్తున్నారంటే నేను ఏదో అనుకున్నా, కానీ ఇంత వరుసగా డైరెక్ట్ చేస్తారని అనుకోలేదు. చాలా మంచి DOP, కానీ అంత మిస్యూజ్ అయిపోయింది. అంటే ఒక స్టోరీని నాకు తెలిసి అఖండ 3 అని పెట్టుంటే కనీసం బాలకృష్ణ గారు కొంచెం జస్టిఫై చేసేవాళ్ళేమో ఈ కంటెంట్కి. అంత వరస్ట్ టేకింగ్. చెప్తున్నా కదా, క్యారెక్టర్స్ వస్తాయి, క్యారెక్టర్స్ చచ్చిపోతాయి. అసలు అంటే ఏమనుకోనంటే జనాలు హై ఫీల్ అవుతారని తీశారో, లేకపోతే జనాలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పి ఆయన అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ పెట్టారు, అర్థం కాలేదు. అనవసరంగా హనుమాను, మిరాయి వాటికి చెడ్డ పేరు తీసుకుని రావద్దు. దీన్ని కంపేర్ చేసి కన్నప్పని కలుపుకోండి కావాలంటే ప్లీజ్. ఆది అంటే ప్రభాస్ గారి కోసం కలపద్దు, కానీ కన్నప్పని అలాంటి మూవీస్ కంపేర్ చేసుకోండి. కానీ దీన్ని హనుమాన్ తోటి మిరాయి తోటి కంపేర్ చేసి దాని పరువు తీయకండి ప్లీజ్. ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ అంటే దట్స్ మూవీ అన్నమాట. అది వేరే తరగా తీసుకుంటే వేరే తరగా, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే. అలా ఏం అనిపించలేదు నాకైతే ప్రస్తుతానికి. యాజ్ విజువల్స్ చూస్తుందంటే ఇక క్వాలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ చూస్తాము, సో మీరు ఏ స్క్రీన్లో ఎంత క్వాలిటీ ఉన్న స్క్రీన్లో చూస్తే అంత బాగా అనిపిస్తుంది మీకు. సో ఇందులో ప్రస్తుతానికి చాలా బాగుంది. అంటే 3Dలో పెడితే పాడైపోతుంది అని అనిపిస్తుంది. పార్ట్ 2 మేబీ అనుకుంటా, బట్ ఇట్ డిపెండ్స్. ఉన్నంత ఎక్సైట్మెంట్ ఎలిమెంట్స్ అయితే లేవండి. మేబీ ఫర్ పార్ట్ 2 చూద్దాము ఏముంటుందో, ఇంకా ఏమైనా ఎక్సైటింగ్ ఏమైనా చెప్తారేమో. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. సెకండ్ హాఫ్ కి పాయింట్ అనేది చెప్పారు, కానీ ఎగ్జాక్ట్లీ ఏంటనేది రివీల్ చేయలేదు. ఇంకా అక్కడక్కడ ఏంటంటే మూవీ ఓవరాల్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్కి వాచ్ చేయడానికి స్ట్రాంగ్ పాయింట్ అనేది యాజ్ ఏ ఆడియన్గా నాకు అనిపించలేదు.
సో సెకండ్ పార్ట్ ఏం చెప్తారు ఏంటి, ఇప్పుడే ఇంత మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం ఇంకా హంగామా చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఏ రేంజ్లో పోతాడు అనేది తెలియదు. ఇన్ కేసు ఒకవేళ దీంట్లో చూస్తే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. యాక్చువల్గా ఒక పాయింట్ వదిలాడు ఆ అది చెప్పకూడదు. లేదండి, ఇది వేరే. హనుమాన్ వేరు, ఇది వేరండి. జనరల్ లేదండి, అది వేరు ఇది వేరు. జస్ట్ లైక్ ఏం చెప్పాలంటే ఇప్పుడు మన కాంతారా ఉంది కదా, జస్ట్ లైక్ ఆ జోనర్లో చూస్తే చాలా వరకు అలాంటిదే ఇదండి. కానీ మన తెలుగు హీరో కొంచెం అలా సెకండ్ మూవీకే తను చేయడం అనేది చాలా బాగుంది. యాక్చువల్గా ఫస్ట్ మూవీ పెద్ద కాపులో నేను చూశాను, ఇదే హీరో విరాట్. ఇది అసలు చాలా బాగా చేశాడు, నిజంగా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. లేదు, బాగుంది. గ్రాఫిక్స్ సరిపడా, వేరే గ్రాఫిక్స్ వేరే సినిమాలు ఏమైనా ఎంత బడ్జెట్ పెట్టుకున్నా ఇప్పుడు ఇదైతే బాగుంది. అంటే దీన్ని పెట్టుకున్న బడ్జెట్ సరిపడా తీశారు, బాగా తీశారు. గ్రాఫిక్స్ అన్ని రియాలిటీకి బాగుంది, చాలా బాగుంది. సూపర్గా ఉంది, బాగుంది. అంటే మన సనాతన ధర్మాన్ని చూపించారు, బాగుంది, చాలా బాగుంది. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. అంటే అంతసేపు మూవీ హాల్లోని కట్టి పెట్టేసినట్టు ఏమైనా అనిపించింది? లేదు, ఎక్కడ బోర్లింగ్ లేదు, చాలా బాగుంది. లాగ్ ఏమనిపించలేదు, చాలా బాగుంది. అన్ని అవర్స్ కొంచెం మూవీ కొంచెం లెంతీ అనిపించింది. స్టోరీ ఎంగేజ్ చేశారు, కొంచెం మూవీ కొంచెం లాగింగ్ పెట్టారు. సినిమా అంతా ఓవరాల్ తీశారు. సస్పెన్స్ మహానంది అనేది ఆ లోపల ఏముంది ఏంటి అనేది అయితే రివీల్ చేయలేదు. ఇంట్రెస్టింగ్ ఉంది. ఉందండి, పార్ట్ 2 ఉందండి. క్లైమాక్స్ చూపించాడు, పార్ట్ 2 ఉంది. బాగుందండి. రేటింగ్ అది కానీ అంతా కొంచెం బాగా సినిమాలో పడ్డ కష్టం అంతా కనబడింది. అదే సినిమా అంతా 3 అవర్స్ పైన అంత లాగింగ్ అవసరం లేదు. మూవీ సింపుల్గా 2.5 అవర్స్ అయితే బాగుండేది. కొంచెం మూవీ లాగింగ్ పూర్తిగా కాదు, కంప్లీట్ కొంచెం హీరో బాగానే చేశాడు. కొంచెం పెద్ద హీరో అయితే బాగుండేది. అంత విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగా చేశారు. గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. రేటింగ్ 5కి 4.5 ఇవ్వచ్చండి. అతనికి రాదు, ప్రొడ్యూసర్ కానీ ఫెయిల్ అయ్యాడు. ఇంకా డైరెక్టర్గా ఏం చేస్తాడు అతను వచ్చి? ఏదో వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేశారంటే అదే అండి. విజువల్స్ స్టార్టింగ్లో బాగున్నట్టు ఉండే, ఆ సీన్ కంటిన్యూ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి అసలు విజువల్ అసలు బాగోట్లేదు. ఆ కార్టూన్ లాగా తేలిపోతుంది అనమాట. దీని మళ్ళీ పార్ట్ 2 ప్లాన్ చేశారు కదా. పార్ట్ 2 తీయరండి, ఇంకెందుకు తీస్తారు? పార్ట్ 1కే డబ్బులు రావు, పార్ట్ 2 ఎక్కడి నుంచి తీస్తారు? ఇంకా వస్తుంది, డబ్బులు రావాలి కదా పార్ట్ 1కి. పార్ట్ 1కి డబ్బులు వస్తే పార్ట్ 2 తీస్తారు. పార్ట్ 1కే డబ్బులు రాంతే పార్ట్ 2 ఏం తీస్తారు? బట్ హీరో యాక్టింగ్ ఏమైనా అదేమైనా ఇంప్రూవ్ అయిందా సెకండ్ సినిమా? పర్లేదు, ఎలివేషన్ సీన్లు ఇలా పెట్టుకో అని అరవటం పచ్చ ఎందుకు, అది ఏంటది నాకు అర్థం కాదు. ఇంకా ఎప్పుడో వెళ్ళిపోయి ఆ లౌడ్కి అరవటం, ఇంకా హీరో ఎలివేషన్ అంటే ఇంకా అదే మైండ్లో ఉన్నారు. ఇంకా అన్ని తీసేయాలి. నాగబంధం అంటే ఏం చెప్తారు? నాగబంధం అంటే ఏం లేదండి, 4 పాములు తీసుకొచ్చి ఆ థియేటర్లో ఎగ్జిట్ దగ్గర పెడితే ఆడియన్స్ కూడా బంధం చేసేస్తారు. ఇంకా అదే నాగబంధం. 3.5 గంటల సేపు దాంట్లో కూర్చోవాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి 4 పాములు తెచ్చి గేట్ల దగ్గర కూడా పెట్టారనుకోండి, ఇక ఆడియన్స్ కూడా బంధం అయిపోతారు. అదే నాగబంధం, ఇంకా అంతకుమించి ఏం లేదు. హీరో యాక్టింగ్ సూపర్, కొత్త పర్సన్ లాగే లేరు. లైక్ సో గుడ్. అబౌట్ నభా నాకు రసం బాగుంటుంది. ఓకే అండి. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్. లైక్ మొత్తం బీజిఎం అండ్ ఆల్ ఆర్ గుడ్. సినిమా చూడాలి అనుకునే ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? వెళ్ళి చూడండి, మిస్ అవ్వద్దు. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. మూవీలో వేటి గురించి? యాక్చువల్లీ లైక్ మొత్తం మూవీ వర్త్ వాచింగ్ యాక్చువల్లీ. లైక్ పీపుల్ హూ డజంట్ నో అబౌట్ మోర్ అబౌట్ గాడ్ దే కెన్ గో అండ్ సీ. చాలా బాగుంది. నాగబంధం ది సీక్రెట్ ట్రెజరీ ఈ మూవీపై ప్రేక్షకులు ఇచ్చిన రివ్యూస్ని చూశారు కదండి. ప్రేక్షకుల మాటల్లో మనకు ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయి. మన సంస్కృతి సనాతన ధర్మాన్ని చూపిస్తూనే మనకి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉన్నారని, అలాగే దేవాలయాలను ఎంతో అద్భుతంగా చూపించారని చెప్పి ప్రేక్షకుల మాటల్లో అర్థమవుతూ ఉంది. మరి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి రివ్యూస్ని మాత్రమే కాకుండా ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని చెప్పి ప్రేక్షకుల మాటల్లోనే మనకు వినిపిస్తూ ఉంది.